శ్రీకాకుళం జిల్లాలోని అధికార పార్టీ వైసీపీలో ముసలం మొదలైంది. అభ్యర్థుల మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఆశావాహంలో ఉత్కంఠ రేపడంతో పాటుగా కొంతమంది సిట్టింగ్లకు కటింగ్ తప్పదన్న నివేదికలు పలువురిలో గుబులు రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పలువురు సిట్టింగ్లకు ఈసారి వేటు వేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని అధిష్టానం కసరత్తు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారుతోంది. అధికార పార్టీలో సిట్టింగ్ల పనితీరుపై అధిష్టానం కన్నెర చేస్తోంది. పాతపట్నం, ఆముదాల వలస, ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పనిసరిగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం ఉండగా వాటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, నర్సన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్, పలాసలో డాక్టర్ సీతిరి అప్పలరాజుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఫిరియా సాయిరాజ్ ఉండగా ఆయన సతీమణి ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ ఫిరియా విజయను అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి వర్గాల మధ్య గ్రూపుల గోల రీసెంట్ గా ఎక్కువైంది. వారిద్దరి మధ్య ఉండే వ్యక్తిగత విభేదాల ప్రభావం పార్టీపై ప్రభావం చూపుతుందని, ఈ విషయంపై సీఎం ఇద్దరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారని సమాచారం. ఇక లేని పక్షంలో అక్కడే వేరొకరికి అవకాశం ఇస్తామని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో సిట్టింగులుగా ఉన్న రెడ్డి శాంతి, గొర్రెల కిరణ్ కుమార్లను మార్చడం ఖాయమని సంకేతాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ స్థానంలో విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్ ను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పాతపట్నంలో రెడ్డి శాంతిని మార్చితే అక్కడ వేరొకరిని ఎవరిని బరిలోకి దింపుతారన్న దానిపై అయితే మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. ఇక ఆముదాల వలస విషయానికి వస్తే స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎంపీగా బరిలోకి నిలపాలని పార్టీ అధిష్టానం భావిస్తూ ఉండగా ఆయన మాత్రం అసెంబ్లీకి పోటీ చేస్తానని, తనకి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. తమ్మినేని సీతారాం వ్యవహారంలో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థిగా నెగిటివ్ రిపోర్ట్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే ఖుషీ రాజ్ సింగ్, ఐపాక్ టీంతో పాటు చెవిరెడ్డి సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల్లో పాతపట్నం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాల వలస, ఇచ్చాపురం అభ్యర్థుల ఎంపిక పట్ల కొన్ని సూచనలు, వాస్తవ నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి అనుగుణంగా త్వరలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్పనిసరి కాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.